అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. గురుగారు నమస్కారం. గురుగారు నమస్తే. మిమ్మల్ని కలవడం చాలా చాలా సంతోషంగా ఉంది. శ్రీరామ జయం. గురుగారు మీరు శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ తో యాత్రలు చేయడం జరిగింది కదా, అసలు వారితో ఉన్న మీ అనుబంధం ఎటువంటిది? ఈశ్వరుడికి నందీశ్వరుడికి ఉంది ఒక అనుబంధం. ఈశ్వరుడు ఆలయంలో ఉంటాడు, ఎవరిని పట్టించుకోడు, తన లోకంలో తాను ఉంటాడు. నందీశ్వరుడు ఆ శివుడినే చూస్తూ ఉంటాడు తదేక దీక్షతో. ఆలయం విడిచి బయటికి పోవాలి అంటే చండీశ్వరుడి అనుమతి రావాలి, ఆలయంలోనికి రావాలి అంటే నందీశ్వరుడి అనుమతి రావాలి. మా నాన్న నేను మా ఇంట్లో మా నాన్న సేవ చేస్తూ ఉండే నా దగ్గరికి ఈ భరత్ వచ్చేసి మీరు వస్తున్నారు కైలాష్కి, నేను బయటికి వెళ్ళలేదుగా నాయన, నేను తీసుకెళ్తాను, నా పాస్పోర్ట్ డేట్ ఎక్స్పైర్ అయిపోయింది, 1 గంటలో తెప్పిస్తాను. చాలా చిత్రంగా ఆ 15 రోజులు నేను బయటికి వెళితే అన్నం తినను, చపాతీ తినను, పళ్ళు పాలు మజ్జిగ, అంతే నా జీవితం. ఇప్పుడు రోజువారీ కూడా అదే నా ఆహారం. అన్నం తినక చాలా కాలం అయింది. నాకు కాళ్ళు నొప్పులు వేస్తే భరత్ పాత సేవ చేస్తూ, సోదరుడి కంటే కూడా ఎక్కువగా నాకు సేవ చేస్తూ, స్నానం చేయకంటే మజ్జిగ కూడా తాగను. 2 రోజులు స్నానం లేదు అని చెప్పాడే, నేను స్నానం చేశాను. ఈ భరత్ నీళ్లు తెచ్చిచ్చాడు నాకు. మానస సరోవరంలో స్నానం చేశాను, నేను నీళ్లు తెచ్చిచ్చాడు భరత్ నాకు. కాబట్టి నా నిత్య నైమిత్తికాదులకు జపాదులకు లోపల లేకుండా సమస్తము చూసుకున్నాడు భరత్. కాబట్టి భరత్తో అనుబంధం ఏమిటి అంటే శివుడికి నందీశ్వరుడికి ఉన్న అనుబంధం. నా దృష్టిలో శివుడే ఈ భరతుడిగా వచ్చాడు, లోకమంతా తిరుగుతూ ఉన్నాడు. ఇలా చెప్పుకోవాలి. ఎంత అందంగా వర్ణించారు గురుగారు, అసలు చాలా ఆనందంగా అనిపిస్తుంది. మీరు కైలాస్ మానసరోవర్కి వెళ్ళినప్పుడు చాలా ఎమోషనల్ అయ్యారు. మేము ఆ వీడియో చూడడం జరిగింది, మీ కంటితడి కూడా చూసాము, మీరు కంటి నిండా నీళ్లు పెట్టుకోవడం చూసాం. మాకే ఎంతో అసలు అక్కడికి వెళ్ళినట్టుగా మీ అనుభూతిని చూస్తుంటే అబ్బా మనం కూడా అక్కడికి వెళ్ళాలి అనిపించేలా అనిపించింది. అసలు మీకు అక్కడ ఎటువంటి అనుభూతి కలిగింది గురుగారు? సనాతన ధర్మాన్ని అనుసరించే వారికి నిత్య కర్మలు అంటూ కొన్ని ఉంటాయి. సంధ్యావందనం, నిత్య పితృతర్పణం, వైశ్వదేవం, బ్రహ్మయజ్ఞం, ఈ 4 తప్పనిసరి. ఇందులో నిత్య పితృతర్పణం చేయాలి. ప్రతిరోజు కూడా తల్లి తండ్రి ముత్తాతలని కనీసం 9 మందినైనా తలుచుకోవాలి. నేను ఆ మానస సరోవరంలో స్నానం చేసి పితృపితామహ ప్రపితామహానాం శాంతగోత్రాణం అనగా నాకు మా నాన్న కంటి ముందు వచ్చేసాడు. నేను విడిచే నీళ్లు మా నాన్న తీసుకుంటున్నాడా, అక్కడే ఎదురుగా ఉన్నాడా అన్న అనుభూతి కలిగింది. మా తాత నరసింహశాస్త్రి, మా ముత్తాత గారు రామకృష్ణేశ్వర శర్మాణం వాళ్ళతో కంటికి కనిపిస్తున్నారు. అది నాకు కలిగిన అనుభూతి. అనంతరం ఈ నరకలోక ద్వారం, యమద్వారం అని అంటామే, అలా లోనికి వెళ్ళగానే నన్ను నేను మర్చిపోయాను. ఎలా నడిచానో తెలియదు, ఎలా చేశానో తెలియదు. 2వ రోజు పరిక్రమలో ఆ పైకి వెళ్ళిన తర్వాత నేపాల్ సంస్కృతిని అనుసరించి బౌద్ధ ధర్మంలో కొంత పితృకర్మలు చేస్తారు. అక్కడ ఆ కర్మ ఆచరించే సమయంలో కూడా నాకు గతించిన నా పితరులందరూ కూడా కనిపించారు. ఆ కొండపైన నేను పార్వతీ పరమేశ్వరులను నిజంగా చూశాను. ఇక్కడే ఉన్నారా స్వామి అని ఇలా అంటున్నాను. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ అని చెబుతున్నాను, నాకే తెలీదు, స్పృహ కోల్పోయాను. ఆ చెబుతూనే ద్రాభేంధ సస్పతే దరిద్రన్నీలోహిత ఏషాం పురుషాణం ఏషా అలా పడిపోయాను. 1 గంట సుమారుగా అలా పడిపోయి ఉన్నాను. ఈ పిల్లవాడే ఏదో ప్రాథమిక చర్యలు చేశాడు, ఏదో ఆక్సిజన్ తీసుకువచ్చాడు, పైపులు, నాకు తెలియదు ఇదంతా, వాళ్ళు చెప్పారు. కూర్చున్నాను. లేచి కూర్చున్నాక కాస్త ప్రాథమిక సపర్య అంతా చేశాక లేచి కూర్చున్నాను. మళ్ళీ నడవడం మొదలుపెట్టాను. గౌరీకుండము, ఆ హిమాలయాలు, అదంతా కూడా మంచు పర్వతం దాటి వస్తూ ఉంటే, మంచులో నడుస్తూ ఉంటే నాకు నేను కాకుండా పోయాను. కైలాస యాత్ర ఎందుకు చేయాలి అంటే ఎవరైనా కూడా వారిలో ఉండేటటువంటి నేను అన్న అహం పోవడం కోసం చేయాలి. నేను చేస్తున్నాను, నేను నడిపిస్తున్నాను, నా వల్ల ఇదంతా కూడా అనే ఆ అహం పోవాలి అంటే కైలాస యాత్ర చేయాలి. అహం తొలగితేనే అనుగ్రహం లభిస్తుంది. చాలా చక్కగా చెప్పారు.
చెప్పారు గురుగారు. అందరికీ కూడా జీవితంలో ఒక్కసారైనా అక్కడికి వెళ్ళాలి అని అనిపిస్తుంది. ఇంకా మీ ప్రయాణం గురించి, మీ అనుభూతి గురించి, మీ ఎక్స్‌పీరియన్స్ చెప్పినప్పుడు నాకైతే ఎప్పుడు వెళ్తానా అనిపిస్తుంది. సాధారణంగా ఒక 70+ 60+ వస్తే ఏజ్ అప్పుడు ఆ వయసులో వెళ్తా ఉంటారు కదా! ఇప్పుడు యూత్‌ని కూడా మీరు వెళ్ళమని చెప్తారా? యూతే వెళ్ళాలి. ఏజ్ అంటే ఏంటి? ఐక్యూ అన్నది ఒకటి చేస్తూ ఉంటాం కదా, ఇంటలెక్చువల్ ఏజ్ అనేది కౌంట్ చేస్తూ ఉంటాం కదా. అంటే వాస్తవికంగా కంటికి కనిపించేటటువంటి వయస్సు శరీరానికి సంబంధించింది. మరి మనస్సుకు వయస్సు ఎవరు నిర్ణయిస్తారు? జ్ఞానం నిర్ణయిస్తుంది, ఐక్యూ లెవెల్స్ నిర్ణయిస్తాయి. కాబట్టి ఈ రోజుల్లో 18 ఏళ్ల పిల్లవాడికి 60 ఏళ్ల వయసుకు ఉండే జ్ఞానం ఉంది. 50-60 ఏళ్ల వయసులో ఉండే వారికి కూడా ఒక్కొక్కసారి 15 ఏళ్ళు 13 ఏళ్ల పిల్లవాడికి ఉండే జ్ఞానం కూడా లేకుండా పోతుంది. కాబట్టి వయస్సును నిర్ణయించేది శరీరం కాదు, మనస్సు. ఇందులో యూత్, యంగ్స్టర్స్, కాలేజీ గోయింగ్ యంగ్స్టర్స్, మీలాంటి చిన్న చిన్న అమ్మాయిలు, పిల్లలు, మీరు వెళితే మీకు కలిగిన అనుభూతిని వేలాది లక్షలాది కోట్లాది మందికి చెబుతారు, పంచుకుంటారు. ఇలా కాకుండా వృద్ధులు వెళితే 2 చేతులు జోడిస్తారు, నమస్కారం చేస్తారు, హర హర మహాదేవ శంభో శంకర అంటారు. దేర్ ఇస్ ద మ్యాటర్. కానీ మీరు వెళితే ఇది సత్యం, ఇది హిందూ ధర్మం, ఇది సనాతన ధర్మం, ఇది వైదిక ధర్మం, ఇది పరంపర, ఇది దేశ ధర్మం, ఇలా చెప్పే శక్తి యువత అయిన మీ మీద ఉంది. మీకు మాత్రమే సాధ్యం. మీరు ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, వాట్ నాట్ ఎవ్రీథింగ్ అంతా మీకు వచ్చు. కాబట్టి ఒక్క మాట చెప్పాలి, అప్డేట్ కాకపోతే అవుట్డేట్ అయిపోతాం. అప్డేట్లో ఉండే వెర్షన్ మీరు, 2.5 వెర్షన్ మీరు. వృద్ధులేంటి, ఏదో 1980 ఏదో ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ లైఫ్లో వాళ్ళు ఉంటే, మీరు ఇప్పుడు ఆటోమేషన్లో, ఏఐలో, ఇంకా చాట్ జీపీటీలో, ఇంకా అడ్వాన్స్లో ఉన్నారు. కాబట్టి యంగ్స్టర్స్, యూత్ లైక్ యూ, మీరు వెళితే కైలాసం అంటే ఏమిటో ప్రపంచానికి తెలుస్తుంది. కాబట్టి మీరే వెళ్ళాలి. ఖచ్చితంగా గురుగారు బయట మనం మార్కెట్లో చూసుకుంటే ఎన్ని ఏజెన్సీస్ అండ్ ఫర్మ్స్ ఉన్నాయో ఇలా తీసుకెళ్లే వాళ్ళు. మీరు పర్సనల్గా శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ సజెస్ట్ చేయడానికి రీజన్ ఏంటి? ఎందుకని రికమెండ్ చేస్తారు? మార్కెట్ వాల్యూ అనేది ఒకటి ఉంటుంది. ఒక ప్రోడక్ట్కి ఇంత వాల్యూ అని ఎవరు నిర్ణయిస్తారు? ఒక వస్తువుకి ఇది విలువ అని చెప్పేది ఎవరు? ఆ వస్తువుని ప్రొడ్యూస్ చేసేటటువంటి వ్యక్తి. పర్చేస్ కాదు, ప్రొడ్యూస్ చేసే వ్యక్తి. అతడు ఆ వస్తువుకున్న వాల్యూ, తన శ్రమ, ఇవన్నీ కలిపి మార్కెట్ ప్రైస్ ఫిక్స్ చేస్తాడు. ప్రొడక్షన్ కాస్ట్, మార్కెట్ కాస్ట్, సప్లై ఎక్స్పెండిచర్, ఆల్ టుగెదర్ కమ్స్ అవుట్ మ్యాక్సిమం రీటైల్ ప్రైస్ అని. ప్రభుత్వం వాళ్ళే 300 లక్షలు తీసుకుంటున్నారు. మరి ఈ పిల్లవాడు కూడా, భరత్ కూడా డబ్బు ఆయన తీసుకుంటున్నాడా? కాదే, అంతకు అంత మొత్తం మనకే ఇచ్చేస్తున్నాడుగా. వీసా ఎక్స్పెండిచర్ హయ్యెస్ట్, చైనా వీసా ఎక్స్పెండిచర్ హయ్యెస్ట్ ఇన్ ద వరల్డ్. ఏ కంట్రీకి లేదు అంత డబ్బు. హోటల్ ఎక్స్పెండిచర్, భోజనం ఎక్స్పెండిచర్. అక్కడికి వెళ్తే భోజనం, చైనా వాళ్ళ భోజనం, నూడిల్స్ మనం తింటామా 2 పుల్లలతో? మన జీవితంలో కాదు. ఆ 2 పుల్లలతో నూడిల్స్ తీసేసరికి తెల్లారుతుంది. కాబట్టి అక్కడ మనకి ఇడ్లీ వడ కావాలి, దోశ కావాలి, మనం కోరుకున్నది కావాలి, ఉతప్పం కావాలి, ఇస్తాడు భరత్. మనం ఏది చెబితే అది నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్ మన కోసం. ఎలా చేశాడు? అక్కడ హోటల్నే మెయింటైన్ చేశాడు, అక్కడ హోటల్నే రెంట్ తీసుకున్నాడు, వంట వాళ్ళని అపాయింట్ చేశాడు, 100ల కొద్దీ సంచుల కొద్దీ బియ్యం, కందిపప్పు, ఉప్పు, చింతపండు, కూరగాయలు అన్నీ స్టోర్ చేసుకున్నాడు. సో మనం తినే తిండి అందిస్తాడు, మన కుటుంబంలో లాగా చూస్తాడు. బొట్టు, కాటిక, దువ్వెన, అద్దం అన్నీ ఇస్తూ, పువ్వులు కూడా చేతికి అందించి, తమలపాకుల ఒక్కరితో చీర వస్త్రాలు ఇచ్చి, సొంతం అక్క బావగారులాగా, అత్త మామగారులాగా, అమ్మా నాన్నలాగా, కుటుంబ సభ్యులలాగా అందరినీ కలుపుకొని తీసుకెళ్తున్నాడే భరత్. ఇది కస్టమర్ సాటిస్ఫాక్షన్. ఒక చీర మనం కొంటామంటే అన్ని చీరలు చూసి బొమ్మకు కట్టిన చీర బాగుంది ఇస్తారా అని అడుగుతారు. ఏ లేడీ అయినా కూడా షాప్కి వెళ్తే ఇది బాగుందండి అని ఆ బొమ్మకు కట్టిందే చూస్తారు. ఆ బొమ్మ లాంటి వాడు భరత్. మార్కెట్లో ఎన్ని చీరల షాపులు, ఎన్ని చీరలు ఉన్నా కూడా ఈ చీర బాగుందే, ఆ చీర గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. సో మనం డబ్బు పెడుతున్నప్పుడు సాటిస్ఫాక్షన్ కావాలి, బెస్ట్ ప్రోడక్ట్ కావాలి. డబ్బులు ఊరికే రావు అని ఎవరు అంటారే, అది ఒట్టి మాట ఏం కాదు. అలాగే డబ్బులు పెడితే మనం కైలాసం కొండ చూడగలుగుతాం, మనస్సును పెడితే శివుణ్ణి చూడగలుగుతాం. ఆ మనస్సును ఎలా పెట్టాలో చెప్పేది భరత్ కుటుంబం. ఇది విషయం. అందుకే నేను వెళ్తున్నాను.
ఖచ్చితంగా గురుగారు. చాలా బాగా చెప్పారు గురుగారు. అసలు మీరు మాట్లాడితే అలా వింటూ ఉండాలనిపిస్తుంది. ఇంకా ప్రశ్నలు అడగాలని కూడా మర్చిపోతాము. చాలా సంతోషం గురుగారు మీతో మాట్లాడి. నిజంగా మీరు చెప్పినట్టు ఒక కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉంటేనే ఏ సంస్థ అయినా ఇంత విజయాన్ని సాధించగలుగుతుంది. అంతేగా ఈనాటి కాలంలో సొసైటీ అంతా కూడా అంతేగా ఫ్యామిలీలలో చేరిపోతున్నారు. ఎవరన్నా ఏదన్నా చెబితే అంతేగా అంటున్నారు. మీరు ఆలోచించండి. ఎవరికి వాళ్ళు డబ్బులు పెడుతున్నాం కదా, ఆలోచించి వెళ్ళండి. మనం వెళ్ళేది ఆషామాషి చిన్నవేవో రికరెక్షన్ అనో మళ్ళీ చేసుకుందామనో కాదు, ఏకంగా కైలాసానికే. అందులోనూ బొందితో కైలాసానికి, ప్రాణంతో కైలాసానికి. ఓకే, కైలాసానికి అంటే కైలాసం వెళ్ళాను రామ హరి అని ఏదో చెప్తూ ఉంటారే, ఆ కైలాసం కాదు ఇది సశరీరంగా ప్రాణాలతో కైలాసానికి వెళ్ళి తిరిగి రావడం. కాబట్టి బెస్ట్ ఆర్గనైజేషన్ ఏదైనా ఉంటుంది దాన్ని అనుకోవాలి. అది కస్టమర్గా మన రైట్ కూడా. ఖచ్చితంగా గురుగారు. శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారితో వెళ్తే మనం పెట్టే డబ్బుకి మనకు కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, వెళ్ళొచ్చిన మన మనస్ఫూర్తి ఇది ఉంటుంది. కోట్ల మంది ప్రేక్షకులకు, వ్యూవర్స్కి ఒక ప్రతినిధిగా నువ్వు అన్న మాట ఇది. కాబట్టి అందరం ఆమోదిద్దాం, వెళదాం. ఖచ్చితంగా. చాలా చాలా ధన్యవాదాలు గురుగారు. శివార్పణం.